అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపుర గారు నమస్కారం అండి. గురువు గారు, ఈ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువు గారు? సో త్రిపుర గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం, ఓకే. పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసే లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభావ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభావ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం. ముందుగా ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం 2026 ఓకే శ్రీ పరాభనామ సంవత్సరం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో కన్యరాశి వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ద్వారా అందరికీ బ్రహ్మజ్ఞానం ఉండాలి. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటంటే చాలా పెద్ద పెద్ద డెఫినేషన్ ఉంటాయి. సింపుల్గా చెప్పుకుంటే మన దగ్గర కొన్ని అందుబాటులో ఉంటాయి, కొన్నిసార్లు మనకు అందుబాటులో ఉండదు. మనకు కావాల్సిన కొన్ని ఇష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. బట్ ఎలాంటి సందర్భంలో కూడా మనం ఆనందంగా హ్యాపీగా ఉండే ఒక మైండ్ సెట్ ఉంటే అదే బ్రహ్మతత్వం. అది అర్థం అంతా ప్రతిదీ హోలిస్టిక్గా చూస్తూ ఉండాలి, ఆధ్యాత్మికంగా పవిత్రమైన భావంతో ఉండాలి. ప్రతిదీ పవిత్రమైనప్పుడు ఇంకేముంది ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ కదా. ఇలాంటి ఒక బ్రహ్మ మైండ్ సెట్ మనం ఫస్ట్ ఉండటమే బ్రహ్మతత్వం. అమ్మవారి యొక్క కృప వల్ల అది మన అందరికి ఉండాలి. రాజ్యం దేహి అంటారు. రాజ్యం అంటే ఏంటంటే అధికారం ఉండాలి, పవర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, రిప్యుటేషన్ ఉండాలి, కీర్తి ప్రతిష్టలు ఉండాలి. మనం ఒక మాట చెబితే ఆ మాటకి విలువ పెరిగి మనకి అందరూ మనం ఏమంటారు దాన్ని ఒబే చేసే విధంగా ఉండాలి. ఇలాంటి ఒక జ్ఞానం తత్వం మనకు రావటానికి, ఆ యొక్క శక్తి మనకు రావటానికి అమ్మవారు మనకు ఉపయోగపడి రాజ్యాన్ని ఇవ్వాలి. అలానే ధనం దేహి అంటే ధనం మహాధనం అని చెప్తూ ఉంటారు అన్నమాట. సంపదలు ఉండాలి, ధనం ఉండాలి, అన్నీ ఉండాలి. ఎంత ఉండాలంటే మన ఇంటి నిండా ధనం ఉండాలి, ఆఫీసులు ఉంటే ఆఫీస్ నుండి ఉండాలి, ఎక్కడికి పోతే అక్కడ ధనం ఉండాలి. మనకి ఈ వ్యాలెట్ వాడండి, యూపీఐ వాడండి, ఏది ఉన్నా కానీ ప్రతిదీ ధనమయం, వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వీటితో కాకుండా ఇంకా వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. ఏదున్నా కానీ మనసులో అనుకున్న తక్షణం ఇది కావాలని అది మొత్తం వాళ్ళకి సిద్ధించాలి. అలా అమ్మవారు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మనం కన్యరాశి వారి గురించి మాట్లాడుకుందాం. మనం లాస్ట్ ఇయర్ కూడా నేను చాలాసార్లు చెప్పానండి, ఉన్న బాగా సూపర్ రాసుల్లో ఏదైనా కొన్ని రాసులు ఉంటాయి, 3-4 రాసులు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక 3-4 కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి, మిగతా అన్ని ఒక 3-4 మోడరేట్గా ఉంటాయి. బాగా ఉన్న రాసుల్లో ఈ కన్యరాశి ఒకటి. వీళ్ళకి చాలా బాగుంటుంది. డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కన్యరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీపు, షం, టా, పే, పో అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ఇందులో వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 8 ఉందండి, వ్యయం 11 ఉంది.
అంటే ఖర్చు కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటారు. బట్ ఈ ఖర్చు కూడా వీళ్ళు శుభకార్యాల గురించి పెడుతుంటారని గమనించుకోవాలి. అంటే మంచి పర్పస్‌తో పెడుతూ ఉంటారు. మంచి ఉద్దేశంతో పెడుతుంటారని గమనించాలి. అలాగే వీళ్ళకి రాజ్యపూజ్యం 3, అవమానం 3 అంటే ఇది ఈక్వల్‌గా ఉంది. పెద్ద దాని గురించి అయితే పట్టించుకోని అవసరం ఏం లేదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే మన మహర్షి ఇచ్చిన ఒక గొప్ప జ్ఞానం మార్గశక్తి. అంటే వీళ్ళు ట్రావెల్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన ప్రాప్తి. వీళ్ళకి గురువు అనుకూలంగా ఉన్నారనమాట. ఇప్పుడు గోదావరి పుష్కరాల తర్వాత, జూన్ తర్వాత అనుకూలంగా ఉండి ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి పొజిషన్‌లో అయితే ఉన్నారు. వీళ్ళకి రాహు విశేషంగా యోగ్యతనిస్తూ విత్తం, ధనాన్ని ఇస్తూ ఉన్నారనమాట. అలానే కేతు 12వ స్థానం ఉండి ఉన్నప్పటికి కూడా విపరీత వేద వల్ల, కేతు వల్ల పెద్ద వీళ్ళకి హాని అయితే జరగదు. వీళ్ళకి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారని గమనించాలి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే మనం సమరీ 7వ స్థానంలో వీళ్ళకి శని ఉండటంతో వీళ్ళకి కంటక శని అంటారు. దాని మీనింగ్ ఏంటి? వీళ్ళంతా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు యాక్టివ్‌గా. కానీ మధ్యలో ముళ్ళు గుచ్చుకుంటుంది. ఒక చిన్న ముళ్ళు. అదేమవుతుంది? ఉన్నట్టుండి ఒక ప్రాణం పోయినట్టు ఫీలింగ్ వస్తది. అలానే ఏదో పని చేస్తూ ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం పెద్దదా అంటే కాదు. అలా పీకేసుకొని వెళ్ళిపోతాం. దానికి పెద్ద బెడ్ రెస్ట్‌లు, గిడ్ రెస్ట్‌లు లాంటివి ఏమి ఉండదు. కానీ అది గుచ్చుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్ వస్తుందనమాట. అలానే వీళ్ళు ఎలా ఉంటారంటే కన్య రాశి వాళ్ళకి ఓవరాల్‌గా చెప్పుకుంటే చాలా స్ట్రాంగ్‌గా దూకుడుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అక్కడక్కడ చిన్న ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అది పెద్ద సీరియస్ అంటే సీరియస్‌గా. దానివల్ల వీళ్ళకి గమనం ఏమైనా ఆగిపోతుందంటే అలా ఏమి ఉండదు. వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలాంటివి వస్తూ ఉంటాయని గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రావెల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి కొంచెం వీక్‌గా ఉంటారని గమనించాలి. తర్వాత గురువు వీళ్ళకి 10వ స్థానంలో నుంచి 11 వెళ్తూ ఉన్నారండి. ఈ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఎలా ఉంటుందంటే మనకు ఒక 4 నెలలు అనుకోండి. జూన్‌లో వస్తారు కాబట్టి మే, దానికి ముందు ఏప్రిల్, మార్చ్ ఒక 2-3 మంత్స్ జూపిటర్ 10వ స్థానంలో ఉండటంతోటి కొంచెం ధనం ప్రకారం బాగుంటుంది. కంఫర్ట్, లగ్జరీ అంతా బాగుంటుంది. అయితే ఎక్కువ అవుతుందంటే వృధా సంచారణం, భయం. వృధాగా తిరుగుతూ ఉంటారు. భయంగా తిరుగుతూ ఉంటారు. స్వజనై దూషణం చైవ. వాళ్ళ సొంత మనుషులే వీళ్ళని దూషిస్తూ ఉండే పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. మనకి పురాణాల్లో ఏం చెప్తారంటే శివుడు తన యొక్క బర్త్ చార్ట్‌లో చూసుకుంటే బ్రహ్మహత్య పాపం చేసి ఆ యొక్క బ్రహ్మ తల ఈ చేతికి అతుక్కొని ఉంటుంది చిటికినీలకి. అది పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఆ చేత్తోటే భిక్షం అనుకొని తిరుగుతూ ఉంటాడనమాట. అలా బ్రహ్మ పాతకంతో ఉండటం వల్ల అలా వచ్చింది శివుడికి ఆ పరిస్థితి మనకి పురాణాలు చెప్తూ ఉంటారు. ఆ టైంలో శివుడికి ఆయన యొక్క బర్త్ చార్ట్‌లో 10వ స్థానంలో ఉన్నారు. అందుకని చెప్పేసి అతను డిస్ట్రక్షన్, లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ కదా! మనకి అలాంటి పని చేయకుండా కైలాసంలో ఉండకుండా తనే ఇక్కడ ఇలా తిరుగుతూ ఉండటానికి కారణం ఏంటంటే గురువు 10వ స్థానంలో ఉన్నారని చెప్తారు. అయితే అందరికి అలా ఉంటుందని కాదు. మనకొక ఐడియా. అంటే ఈ టైంలో వృధా ప్రయాణాలు చేస్తూ అందరి చేత కొంచెం దూషించుకునే పరిస్థితి ఉంటుంది అని గమనించుకోవాలి. అలానే గురువు అయితే ఇది ఎప్పటి వరకు ఓన్లీ వచ్చే 2-3 మంత్స్ వరకే. ఆ తర్వాత గురువు వీళ్ళకి 11వ స్థానంలో వెళ్ళటంతోటి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, పిల్లలు కాని పిల్లలవుతారు, అన్నదమ్ముల నుంచి చాలా బాగుంటుంది. సర్వత్ర విజయం, సుఖం, శత్రునాశనం. మీకు అర్థమై ఉంటుంది ఇందులో. ఇంకా ప్రతి చోట విజయం ఉంటుంది, సుఖం ఉంటుంది, శత్రునాశనం. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళ దగ్గర ఉండరు. మంత్రసిద్ధి. చాలామంది విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇలా కొన్ని చేస్తూ ఉంటారు. చాలామంది మేము పెద్ద ఎదుగుదల లేదండి, మాకు పెద్ద ఉపయోగం కనపడలేదని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చదివే దాంట్లో లోపం ఉండుండొచ్చు, లేదంటే దానిలో చాలా రకాలు ఉంటుంది. బట్ ఈ టైంలో కనుక చేస్తే వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ తర్వాత ఒక దేవత యాత్రలు చేసినా, మంత్రం తీసుకున్నా కానీ, గురువు దగ్గర ఏదైనా చాంట్ చేసినా కానీ శ్లోకం దాని యొక్క సిద్ధి వీళ్ళకి ఎక్కువ వస్తుందని గమనించాలి. నెక్స్ట్ వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహము రాహు. రాహు 6వ స్థానంలో ఉండటంతో విపరీతమైన ధైర్య సాహసాలు వీళ్ళకుంటాయి. మనకేం చెప్తారు? ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, రిపునాశనం, సదాశుభం అంటారు. సదాశుభం అంటే ఏంటి? ఎప్పుడు శుభం ఉంటుంది. ధైర్యంగా బుద్ధి ఉంటుంది. వీర్య వృద్ధి అని చెప్తారు. అంటే మంచి స్ట్రాంగ్ హై లెవెల్ ఎనర్జీ ఉంటుందని చెప్పుకోవచ్చు. గౌర్భూమి శత్రువునాం లాభ అంటారండి. వీళ్ళ అదృష్టం ఎట్లా అంటే వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి లాభం వచ్చిందంట. చూడండి, అదృష్టం అంటే అదే కదా. అందుకని చెప్పేసి ఈ టైంలో ఆవులను కొంటాం, భూములు కొంటాం, పొలాలు కొంటాం, ఇళ్ళు కొంటాం. ఇంకా శత్రువులు వీళ్ళకి వచ్చి హెల్ప్ చేస్తుంటే ఇంకేముంటారండి. శత్రువుల నుంచి ఎలా వచ్చిందండి లాభం అని ఒక ఆయన అడిగారు. అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఎమ్మెల్యేగా ఒకళ్ళు ఉంటారు, ఎంపీగా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉంటాయి. నువ్వు ఇది తీసేసుకో, నాకు ఇది సపోర్ట్ చేయని చెప్పేసి. కొన్నిసార్లు ఇలా
వాళ్ళు ఎగనెస్ట్ పార్టీ, బట్ ఇలా మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో ఉండి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదంటే కొన్నిసార్లు మన మీద బాగా కక్ష కట్టి పొలం గురించి కోర్టులో కేసేసి అలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. సారీ కూడా చెప్తారు. ఇలాంటి పరిస్థితులు జరిగే అవకాశం కన్యరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో వెరీ మంచి పొజిషన్లో ఉన్నారని మీరు గమనించుకోవచ్చు. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి ప్రకారం ఏ విధంగా ఉందో తెలిపారు, వాళ్ళ నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది గురువుగారు ఆ రాశి వారికి? ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త చిత్త నక్షత్రాలు ఉంటాయండి. చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఉంటాయి. ఇందులో చాలా జెంటిల్ అండ్ హస్త చిత్త చాలా జెంటిల్ నక్షత్రాలు. ఇందులో ఉత్తర ఫాల్గుని రాజసమాన సౌఖ్యం అంటే ఏంటండి, కింగ్ లాంటి కంఫర్ట్ ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఛాలెంజెస్ కనుక చూస్తే వీళ్ళకి హెల్త్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, భయం గొలిపే పరిస్థితులు ఎక్కువ ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ హస్త నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, ధనలాభము, సుఖము ఉంటుంది. బట్ వీళ్ళకు కూడాను ఏమంటారు, భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. హెల్తీగా చాలా బాగుంటారు. లాస్ట్లో చిత్తా నక్షత్రం వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖంగా ఉంటారు, సంపదలు ఉంటారు, హెల్త్ చాలా బాగుంటుందని గమనించుకోవాలి. అయితే వీళ్ళకి భయం గొలిపే సంఘటనలు లేదంటే ఆగస్టులో కొంచెం అనుకున్న పనులు మధ్యలో ఎక్కడన్నా కుంటూ వాయిదా పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. గురువుగారు వాళ్ళ నక్షత్రం ప్రకారంగా కానీ లేకపోతే గ్రహస్థితి ప్రకారంగా కానీ చాలా చక్కగా వివరించారు. వాళ్ళకి వచ్చే ఆటంకాలను తట్టుకుని బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? ఫస్ట్ వీళ్ళకి శనికి సంబంధించి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. 1 జూన్ వరకు గురువుకి సంబంధించి సంపూర్ణ గ్రహశాంతులు చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా శివాలయాలు దర్శించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళకి భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే రాహు ఆల్రెడీ చాలా బాగున్నారు. గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతిగా గురు పీడ పోవటానికి మనకి గుంటూరు దగ్గర నరసరాపేట లేని దగ్గరలో కోటప్పకొండ అని ఉంటుందండి. అక్కడ దక్షిణామూర్తి అవతారంలో ఉంటారు శివుడు, కొండ మీద ఉంటుంది. అక్కడ సామూహికంగా చాలా సింపుల్గా హోమాలు చేస్తూ ఉంటారు. దేవస్థానం వాళ్ళే గవర్నమెంట్ నుంచే చేస్తూ ఉంటారు. చాలా తక్కువ అమౌంట్ కూడా తీసుకుంటారు. అక్కడ ఒకసారి హోమం చేయించుకుంటే సామూహికంగా అక్కడ టెంపుల్ ప్రెమిసెస్లో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. కింద కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయండి. అక్కడ కొంత టైం స్పెండ్ చేస్తే ఆ యొక్క గురువు సంబంధించిన గ్రహానికి సంబంధించిన ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. గురువుల యొక్క ఆశీర్వాదం వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి చాలామంది ఈ రాశి వాళ్ళకి 35 నుంచి 45 సంవత్సరాలు కనుక వాళ్ళ యొక్క వయసు ఉండి ఎక్కడైనా లైఫ్లో ఆగిపోయాము, గ్రోత్ లేదు అనే ఒక ఫీలింగ్ వస్తే కనుక ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకి 35 నుంచి 45 సంవత్సరాలు చూడండి, వీళ్ళకి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషన్ ఉంటుంది, ఓ 10 years కెరీర్లో కూడా ఉంటారు, ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఇండివిజువల్ లైఫ్లో కానివ్వండి, లేదంటే ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి, లేదంటే కొన్ని మనకి భార్యాభర్తలు అట్లాంటి వాటికి సంబంధించిన ఎక్కడ కనుక బ్రేక్లు అనిపించి స్టాగ్నేటెడ్గా ఉన్నాము, గ్రోత్ లేదు, ఎక్కడో ఛాలెంజెస్ కనుక అనిపిస్తే ఒక్కసారి హారోస్కోప్ చెక్ చేసుకొని వాళ్ళ జాతకాన్ని బట్టి మనం పరిహారాలు అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మనకి 40-45 మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. అంటే సడన్గా సైకలాజికల్ డిస్టర్బెన్స్ రావటం, హార్మోనల్ చేంజెస్ రావటం, ఇవన్నీ మనకి చెప్పుకుంటూ ఉంటాయి ఈ సైకాలజీలో. బట్ ఈ టైంలో మన జ్యోతిష శాస్త్రంలో మన దగ్గర ఏం చెప్తారంటే అది టైమ్ టు కనెక్ట్ టు ద యూనివర్స్, టైమ్ టు కనెక్ట్ టు ద యాన్సిస్టర్స్ డెప్త్ అంటారు. ఆ టైంలో సడన్గా డెప్త్ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఇప్పటిదాకా మీరు చదువుకున్నారు, జాబ్ చేసుకున్నారు, భార్య పిల్లలు అందరూ వచ్చారు కదా, నెక్స్ట్ వాళ్ళకి చేయాల్సిన ఎవరు చేస్తారు? దెర్ ఆర్ సర్టెన్ ఆబ్లిగేషన్స్ అనమాట. అవి చేర్చడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనకి అవి శాపాలు అంటారు, లేదంటే గ్రహ దోషాలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. బట్ నేను ఏం చెప్తుంటే అవి కెరియర్ గ్రోత్కి లేదంటే అబ్స్టాకిల్స్, కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి అనమాట. ఒకటి బై జీన్స్, మన యాన్సిస్టర్స్ నుంచి వచ్చి ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. రెండోది మోస్ట్ ముఖ్యమైన ఎవరికి తెలవదు ఏంటంటే దోషాలని కూడా ఉంటారు. వీళ్ళ జన్మ జాతకంలో కొన్ని గ్రహాలు ఎక్కడో దోషాలు ఉంటాయి. ఇవి తెలుసుకొని వాటికి తగు పూజలు అవన్నీ చేస్తే ఖచ్చితంగా ఆ బ్లాక్స్ అన్ని పోయేసి వీళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, చాలా బహువిధాలుగా ఆదాయం వస్తుంది. రెండోది విశ్వావసు గంధర్వరాజ హోమం, చక్కగా మ్యారేజ్కి సంబంధించిన వ్యవహారాలు, తర్వాత అన్యోన్యతకి సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఉపయోగపడుతుంది. అలానే శత్రుబాధ లేదంటే రాజశ్యామల హోమం, చాలామంది అధికారం గురించి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలా వాళ్ళకి ఇండివిజువల్ యొక్క హారోస్కోప్ చూసుకొని కొన్ని పురాణాల్లో చెప్పిన కొన్ని రహస్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట. వాటి ప్రకారం బేస్ చేసుకొని వాళ్ళ హారోస్కోప్ని అనాలిసిస్ చేసి
వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడ లోపం, ఎందుకు ఎదగలేదని తెలుసుకొని తగు పరిష్కారాలు కనుక చేసుకోగలిగితే వాళ్ళు లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే. చాలా చక్కగా వివరించారు గురువుగారు. వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలండి.